ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరొక పర్యాయము మీ ప్రియ పాదముల చెంతకు ఎన్నికలేని మానవులమైన నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీ దయా దాక్షిణ్యము దేవా, మీ ప్రేమ వాత్సల్యము దేవా, వీటి ద్వారా మీరు నన్ను మమ్మల్ని మీ సన్నిధానంలోనికి మీరు నడిపిస్తూ వచ్చిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం దేవా. అనేకులు మా కనులెదుట జారిపోయినప్పటికీ, అనేకులు దేవా మా కనులెదుట రాలిపోయినప్పటికీ దేవా, మీరు నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నా ద్వారా మా ద్వారా మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు తీసుకొని రావడం కొరకై మీరు చూపుతూ వచ్చిన మీ కృపకై స్తోత్రాలయ్యా. దేవా కరుణించండి. ప్రార్థించి ప్రకటించిన మేరకు సమయానికి మీటింగ్ ఆరంభించడానికి మీరు చూపుతూ వచ్చిన ప్రతి విధమైన మీ దక్షిణ హస్త సహాయతను బట్టి స్తోత్రాలయ్యా. ఏపాటి వారము దేవా, ఎన్నదగని వారము, చేతగాని వారము, నిస్సహాయకులం అయినప్పటికీ మా బలము, మా శక్తి సామర్థ్యములు దేవా, సర్వ సృష్టిని నోటి వాక్కు చేత కలగజేసిన సృష్టికర్తవైన నీ మీదనే దేవా, కీర్తనకాడు అన్నట్లు కొండల తట్టు కనులెత్తి దేవా మొరపెట్టుచునగా నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును అన్నట్లు అట్టి అనుభవంలోనికి మీరు నన్ను మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన మీ ప్రేమకై స్తోత్రాలు దేవా. కరుణించండి. మీటింగ్ ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత ఆధిపత్యం వహిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. కనబడని చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసునామమున బంధిస్తున్నాం దేవా. శత్రు ఎక్కడా పని చేయకుండా మీరు సహాయం చేయండి. అలా కరెంటు, మైక్ సిస్టము దేవ వాటి యొక్క పనితీరునవి చక్కగా నిర్వహించలాగున మీరు సహాయం చేయండి దేవ. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే వినబోతూ ఉన్నారో అటువారిని దర్శించము మా దేవ. రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారు ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందుటకు మీరే సహాయం చేయండి. పాటలు పాడేవారిని బలపరచండి, వాయిద్యాలు వాయించేవారిని బలపరచండి. మీటింగ్ అంతా కూడా మీ నామనకు మహిమ ఘనత ప్రభావములు తెచ్చులాగా నుండుటకు సహాయం చేయండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపాసత్యమును బట్టి మీ నామనకి మహిమ ఘనత ప్రభావములు కలుగుటకు మీరు అనుమతించండి. అటు దేవా, వర్తమానం ద్వారా మీరు నాతో మాతో మాట్లాడండి. ఆరాధన వర్తమానం కొరకైన సంగతుల ద్వారా మీరు నన్ను మమ్మల్ని బలపరచండి. బలవర్తమానం కొరకైన మాటల ద్వారా దేవా మీరు నన్ను మమ్మల్ని పరిశోధిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఏ విషయంలో తప్పిపోయేవారము, ఏ విషయంలో పడిపోయేవారము, ఏ విషయంలో దేవ మీకు దూరం అయిపోతున్నామో ఆ విషయాలన్నీ మరి ఒకసారి మేము పరిగేరుకొనబోతుండగా దేవా మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అటు తిరిగి చివరి ఆశీర్వాదం, చివరి ప్రార్థన వరకు మీ సన్నిధిని మాకు తోడుగుంచండి. ఏ మనుషుడు మీ సన్నిధానంలో మహిమ పొందజాలకుండా సహాయం చేయండి. అలాగూ దేవా నీ వాక్యం వినబోతున్న వారిలో ఎంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభువారి సొంత రక్షకుడని అంగీకరించకుండా ఉన్నారు, అటు వారితో మీరు మాట్లాడండి. మీ ప్రేమ ఎంత గొప్పదో, మీ ప్రేమ ఎంత అమూల్యమైనదో గుర్తెరగలిగే మనసును మీరు దయచేయమని, పరిశుద్ధాత్మ కార్యం మేము చూడగలుగుటకు సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులతో యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 23. నీ వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము, వెలుగు నీ సత్యము బయలుదేరా నిమ్ము, దేవా నా దేవా నీవే
నీ నివాస స్థలముకు నన్ను తోడుకొని వచ్చును, నన్ను తోడుకొని వచ్చును. దేవా నా దేవా వెలుగు సత్యము దయలు దేరా నిమ్మో వెలుగు సత్యము దయలు దేరా నిమ్మో. అప్పుడు నీకు సీతారాతో అప్పుడు నీకు సీతారాతో స్తుతి గీతము చెల్లింతును, స్తుతి గీతము చెల్లింతును. హోసన్నా 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 హోసన్నా. దేవా నా దేవా వెలుగు సత్యము దయలు దేరా నిమ్మో. వెలుగు సత్యము దయలు దేరా నిమ్మో. ఏలా కుంగి పోతివి, ఏలా కుంగి పోతివి, ప్రీతిన్వీడు నా ప్రాణమా, ప్రీతిన్వీడు నా ప్రాణమా. ప్రీతి ప్రభుని గనుమా, ప్రీతి ప్రభుని గనుమా. దేవా నా దేవా వెలుగు సత్యము దయలు దేరా నిమ్మో. వెలుగు సత్యము దయలు దేరా నిమ్మో. దేవా నా దేవా వెలుగు సత్యము దయలు దేరా నిమ్మో. వెలుగు సత్యము దయలు దేరా నిమ్మో. పాట సంఖ్య 50, సాంగ్ నెంబర్ 50. దేవా నా హృదయము నీయందు స్థిరమాయన్, నీ పాడుచు స్తుతింతున్, నాయాత్మగానము చేయున్. నీ పాడుచు స్తుతింతున్, నాయాత్మగానము చేయున్. స్వరమండలమా సితారా
గానము చేసెదను. దేవా నా హృదయము నీ యందు స్థిరమాయెన్. నే పాడుచు స్తుతింతున్ నాయాత్మగానము చేయున్. నే పాడుచు స్తుతింతున్ నాయాత్మగానము చేయున్. దేవా నీ జనముల మధ్య కృతజ్ఞత స్తుతులను కృతజ్ఞత స్తుతులను. దేవా నీ జనముల మధ్య కృతజ్ఞత స్తుతులను కృతజ్ఞత స్తుతులను చెల్లించి ప్రజలలోనా చెల్లించి ప్రజలలోనా స్తుతిగానము చేసెదను. స్తుతిగానము చేసెదను. స్తుతిగానము చేసెదను. స్తుతిగానము చేసెదను. దేవా నా హృదయము నీ యందు స్థిరమాయెన్. నే పాడుచు స్తుతింతున్ నాయాత్మగానము చేయన్. పాడుచు స్తుతింతున్ నాయాత్మగానము చేయున్. ఆకాశమున కంటే నీ కృప మహోన్నత అయినది. కృప మహోన్నత అయినది. ఆకాశమున కంటే నీ కృప మహోన్నత అయినది. కృప మహోన్నతమైనది. నీదు సత్యము మేఘముల కంటే నీదు సత్యము మేఘముల కంటే అత్యున్నతమైనది. 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 దేవా నా హృదయము నీ యందు స్థిరమాయెన్. నే పాడుచు స్తుతింతున్ నాయాత్మగానము చేయున్. నే పాడుచు స్తుతింతున్ నాయాత్మగానము చేయున్. దేవా నీ వాక్యము కంటే మహోన్నతుడవు కమ్ము. మహోన్నతుడవు కమ్ము. దేవా నీ వాక్యము కంటే మహోన్నతుడవు కమ్ము. మహోన్నతుడవు కమ్ము. నీదు మహిమ సర్వభూమి. నీదు మహిమ సర్వభూమి మీద వ్యాపించును కాక.
నీదా వ్యాపించును గాక నీదా వ్యాపించును గాక నీదా వ్యాపించును గాక దేవా నా హృదయము నీయందు స్థిరమాయెన్ నే పాడుచు స్తుతింతున్ నాయాత్మ గానము చేయన్ నే పాడుచు స్తుతింతున్ నాయాత్మ గానము చేయన్. పాట సంఖ్య 54. కొండల తాటు కనులెత్తుచున్నాను నాకు సాయమెచ్చట నుండి వచ్చును నాకు సాయమెచ్చట నుండి వచ్చును భూమి ఆకాశముల సృజించినా భూమి ఆకాశముల సృజించినా యెహోవా వలన సాయము కల్గున్ యెహోవా వలన సాయము కల్గున్ కొండల తాటు కనులెత్తుచున్నాను నాకు సాయమెచ్చట నుండి వచ్చును నాకు సాయమెచ్చట నుండి వచ్చును ఈ పాదముతో త్రిల్లనియడు నీ పాదముతో త్రిల్లనియడు నిన్ను కాపాడువాడు కొనుగాడు నిన్ను కాపాడువాడు కొనుగాడు కొండల తాటు కనులెత్తుచున్నాను నాకు సాయమెచ్చట నుండి వచ్చును నాకు సాయమెచ్చట నుండి వచ్చును ఇశ్రాయేలును కాచు దేవుడు ఇశ్రాయేలును కాచు దేవుడు కొనుగాడు నిద్ర పోడు ఎన్నాడు కొనుగాడు నిద్ర పోడు ఎన్నాడు కొండల తాటు కనులెత్తుచున్నాను నాకు సాయమెచ్చట నుండి వచ్చును నాకు సాయమెచ్చట నుండి వచ్చును యెహోవాయే నిన్ను కాపాడును యెహోవాయే నిన్ను కాపాడును కుడి ప్రక్క నీడగా ఉండును కుడి ప్రక్క నీడగా ఉండును కొండల తాటు కనులెత్తుచున్నాను
గొడ్డల దెబ్బ నీకు తగులకుండా కాపాడును, నీకు తగులకుండా కాపాడును. కొండల దాటు కనులెత్తుచున్నాను, నాకు సాయమిచ్చట నుండి వచ్చును, నాకు సాయమిచ్చట నుండి వచ్చును. ఎట్టి అపాయమైన రాకుండా, ఎట్టి అపాయమైన రాకుండా ఆయన నీ ప్రాణము కాపాడున్, ఆయన నీ ప్రాణము కాపాడున్. కొండల తాటు కనులెత్తుచున్నాను, నాకు సాయమిచ్చట నుండి వచ్చును, నాకు సాయమిచ్చట నుండి వచ్చును. ఇది మొదలుకొని నిత్యముని, ఇది మొదలుకొని నిత్యముని రాకపోకలందు నిన్ను కాపాడున్, రాకపోకలందు నిన్ను కాపాడున్. కొండల తాటు కనులెత్తుచున్నాను, నాకు సాయమిచ్చట నుండి వచ్చును, నాకు సాయమిచ్చట నుండి వచ్చును, నాకు సాయమిచ్చట నుండి వచ్చును, నాకు సాయమిచ్చట నుండి వచ్చును. పాట సంఖ్య చివరిగా 63. పాట సంఖ్య 63. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తించెదను, ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తించెదను. నీ నామమును సదా విసన్ను తించుచుందును, నీ నామమును సదా విసన్ను తించుచుందును. ఓ నాదు యేసు రాజా, నిన్ను నేను తెచ్చెదను, ఓ నాదు
చేసేదను నిశ్చయ జయధ్వని నే చేసేదను. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను చేసేదను. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను చేసేదను. నిరీక్షణ పూర్ణత కలిగి నిరీక్షణ పూర్ణత కలిగి పరికించెదనా ప్రభురాకడను పరికించెదనా ప్రభురాకడను. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను చేసేదను. ఓ నాదు యేసు రాజా నిన్ను నేను చేసేదను. నీ నామమును సదా నీ సన్నోతించుచుందును. నీ నామమును సదా నీ సన్నోతించుచుందును. నాదు యేసు రాజా నిన్ను నేను చేసేదను. నాదు యేసు రాజా నిన్ను నేను చేసేదను. ప్రభుని ఆరాధించక మనకు మనం ఏం ధ్యానిస్తూ ఉన్నాం? పండు ఏం ధ్యానిస్తూ ఉన్నాం? యోహాను సువార్త ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చిన అమ్మాయి? 3వ అధ్యాయము 16వ వచనం. మనం దేవుని మందిరానికి వచ్చి అన్నీ నేర్చుకోకపోవచ్చు, కానీ వచ్చినందుకు వారం వారం ఒక్క మాట ఏం చేయాలంట? నేర్చుకోవాలి. వారానికి ఒక మాట అనుకో, సంవత్సరానికి ఎన్ని మాటలు అవుతాయి? 52. 10 ఏళ్ళకి 520, 50 ఏళ్ళకి. కాబట్టి when we grow, it is very mandatory to grow spiritually too. మనం భౌతికంగా ఎదగడం మాత్రమే కాదు, కానీ ఆత్మీయంగా మనం మన జీవితాన్ని అన్వయించుకోవడం, తీర్చిదిద్దుకోవడం అది ఇంకా ప్రాముఖ్యమైనది. కాబట్టి రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, జాన్ గాస్పల్ చాప్టర్ 3 వర్స్ 16. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక
నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ చూస్తే మనకి ఏం కనపడుతుందంటే దేవుని ప్రేమ. మనం అనుకుంటాం సాధారణంగా మనం భూమి మీద జన్మించిన వెంటనే తల్లి ప్రేమకు లేదా తండ్రి ప్రేమకి నోచుకోవడానికి ప్రయత్నిస్తామని తలంచుతాం. అయితే దేవుడు నిన్ను నన్ను కలగజేయక మునిపే దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రేమిస్తూ ఉన్నాడు. కలగజేయబడిన తర్వాత ప్రేమిస్తే వారిని తల్లిదండ్రులు, మనుష్యులు, బంధువులు అని పిలిస్తే, కలగజేయబడక మునిపే నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రేమిస్తూ ఉన్నాడు. మీరు అనుకోవచ్చనా, దేవుడు నన్ను నేను ఇంకా రూపింపబడక మునిపే, నేను ఇంకా ఏర్పాటులోనికి రాక మునిపే, దేవుడు ఇంకా నన్ను కలగజేయక మునిపే దేవుడు నన్ను ఎట్లా ప్రేమిస్తూ ఉన్నాడు? దేవుడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి బైబిల్లో ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అంటే చాలా ఆధారాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 7 నుంచి 9 వరకు. అక్కడ ఏం రాయించబడి ఉంటుందంటే, నేను నిన్ను రూపింపక మునిపే, అనగా ఎట్లా? పిండముగా రూపింపబడక మునిపే నీవు నా కన్నులు నిన్నేం చేస్తా వచ్చినాయి? చూసినాయి అని రాయించబడి ఉంటుంది. ఇంకో చోట ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అక్కడ ఏం రాయించబడి ఉంటుందంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత నేను నిన్నేం చేస్తున్నాను? ఏర్పరచుకొని ఉన్నాను అంటాడు దేవుడు. జగత్తు పునాది అంటే ఎప్పుడు? జగత్తు పునాది అంటే ఎప్పుడు వేసినాడు జగత్తుకు పునాది? దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు జగత్తు పునాది వేసినాడు కదా. ఆకాశము తన్నాడు, ఆకాశమా కలుగును గాక అన్నాడు. ఆరిన నేల కనబడినప్పుడు భూమి కలుగును గాక అన్నాడు. అలాగే పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములారా కలుగును గాక అని అంటే ఏం చేయబడతా వచ్చినాయంట? కలుగుతూ వచ్చినాయి. అంటే దేవుడు వాటన్నిటిని కలగజేయక మునిపే పలానా రోజు పలానా సంవత్సరమున నీవు నేను జన్మిస్తామని దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట? ముందే రాసి పెట్టినాడు. సమ్టైమ్స్ వి డోంట్ నో and we are forgetting how the love of God is showing upon us. దేవుడు మన మీద ఎంతగా తన ప్రేమను చూపిస్తూ ఉన్నాడు మనం చాలాసార్లు మరచిపోతాం కదా. చాలాసార్లు మనం అయ్యో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్న సంగతి మనకు గుర్తుండదు కదా. ఎప్పుడు ఏం చేస్తాం? నా తల్లి నన్ను ప్రేమిస్తూ ఉందా? నా తండ్రి నన్ను ప్రేమిస్తూ ఉన్నాడా? నా బంధువులు నన్ను ప్రేమిస్తూ ఉన్నారా? నా అక్క చెల్లెలు నన్ను ప్రేమిస్తూ ఉన్నారా? నా స్నేహితులు నన్ను ప్రేమిస్తూ ఉన్నారా అన్న ప్రశ్నలే మనకు ఉంటాయి. ఎప్పుడైనా సరే దేవా నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తూ ఉంటే ఏమైనా రుజువులు ఉన్నాయా అని అడిగామండి మనం అడగం కదా. అందుకే దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్న సంగతి మనకు తెలియదు. చాలామంది ఎందుకయ్యా ఏమయ్యా నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరించకుండా ఇంకా ఉన్నామంటే, దేవుడు నన్ను ప్రేమించట్లేదన్నా, దేవుడు నన్ను ప్రేమించుంటే తన మార్గంలోనికి ఆయనే నడిపించేవాడు అని చెప్తారు చాలామంది. తమ్ముడు, ప్రేమైన అన్నయ్య, దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమించాడు గనకే భూమి మీద ఎవ్వరు చేయని ఒక గొప్ప కార్యం ఆయన చేసినాడు. ఏంటంట? నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగము చేసినాడు. ఎవరైనా చేస్తారా? చేయని వారికి అంత ప్రేమ లేదని కాదు, చేసిన వారికి మన మీద ఎక్కువ ప్రేమ ఉంది అని చెప్పే పద్ధతి అది. కాబట్టి మనం చూస్తే ఎంత గొప్ప ప్రేమ అంటే ఇది. రండి ఒక చిన్న మాటని మనము ఆధారం చేసుకొని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు. గాస్పల్ మాథ్యూస్ చాప్టర్ 11 వర్స్ 28 అండ్ వర్స్ 29. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు. ప్రాముఖ్యముగా 28 మనం చదువుకొని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును.
దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఎలా పిలుస్తూ ఉన్నాడంట? మీరు అనుకోవచ్చు, అన్న దేవుడు నన్ను పేరు పెట్టి పిలవలేదే, ఇక్కడ నతానియేల్ అని రాయించబడలేదే, ఇక్కడ రిబ్కా అని రాయించబడలేదే, ఇక్కడ షారా అని రాయించబడలేదే. దిస్ కాల్ ఈజ్ నాట్ ఫర్ ఏ సింగిల్ కాల్ ఆర్ ఏ ఫ్యామిలీ కాల్, బట్ ఇట్స్ ఏ యూనివర్సల్ కాల్. ఈ పిలుపు, దేవుడు పిలుస్తూ ఉన్న ఈ పిలుపు ఎటువంటిది అని అంటే, ఒక్క మనుషుని కొరకు కాదు కానీ, ఒక కుటుంబం కొరకు కాదు కానీ, సమాజం కొరకు కాదు కానీ, ఎవరి కొరకంట? సమస్తమైన మానవుల కొరకై. అందుకే ముందుకు సాగినట్లయితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న డ్యాస్ ఏముంది అక్కడ? సమస్త జనులారా అనుంది. అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక భారం ఉంది కదా. ఆ భారమును వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, అయ్యో ఇది నేనే, నా అంతటా నేనే ఈ భారం నుంచి విడుదల పొందుకుంటా, నా అంతటా నేనే ఈ భారము నుంచి నేను స్వేచ్ఛగా జీవించగలుగుతా అని తలంచుతాం. అయితే అది ఎన్నటికీ కూడా కూడదు కదా, అది ఎన్నటికీ జరగదు. కాబట్టి మనము చూస్తే, దేవాతి దేవుడు సర్వ మానవాళి కొరకై మరణించిన ఆ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏం చెప్తా ఉన్నాడంట? రండి నా యొద్దకు కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఒక్క వ్యక్తిని గురించి దేవుడు ముచ్చటించట్లేదు, ఏదో ఒక జనాంగముని గురించి దేవుడు వ్రాయించడానికి ఇష్టపడట్లేదు. అయితే ఏం చెప్తా ఉన్నాడంట ఆయన? సమస్త జనులారా కదా. మనకెన్నో భారాలు ఉంటాయి. ఈ దేవుడు మన భారములను నుంచి మనల్ని విడిపించే దేవుడు కదా. కాబట్టి ప్రభుని ఎందుకయ్యా నేను ఆరాధించాలనంటే, ఆయన మన భారములు మోయడానికి, ఆయన మన భారములను మన యుద్ధ నుంచి తీసివేయడానికి వచ్చిన దేవుడు కదా. ఎన్ని భారాలు ఉన్నాయి అంటే, 1 లేదా 2-3 విషయాలను మనము పరిగణలోకి తీసుకుని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై రండి, కీర్తనల గ్రంథము 68వ అధ్యాయం 19వ వచనం. బుక్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 68 వర్స్ 19. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనం. ప్రభు స్తుతి నందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్తయ్య ఉన్నాడు. ఇక్కడ ఏంటంట? ఏం రాయించబడతా వచ్చినాయి? అనుదినము ఆయన మా భారము, అనుదిన భారము. అనుదిన భారములు అంటే ఏంటి మనకి? ఏం పండు నీకు అనుదిన భారాలు అంటే ఏంటి? రోజు ఏం భారాలు ఉంటాయి నీకు? రోజు బాధలు కాదు, భారము. ఏం లేవా? రోజు ఏం భారం ఉండదా? పొద్దున్న లేచని అడుగుతామా, ఏం చేసినావు? అవు నీకేం చేయాలరా? అదొక భారం కదా. ఏం కట్టుకోవాలని అది భారం కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒక చక్కని మాటలు రాయించబడతా వచ్చినాయి. అనుదిన భారములు అంటే ఏంటంటే ఇవే. ఏంటి? మనము ప్రతిదినము పరిగెడుతూ ఉన్నాం కదా, 3 పూటలు తినడం కోసమై, అది భారం. చాలాసార్లు మనము కొంతమందికి ఎప్పుడు చూసినా, ఏమన్నా ఎప్పుడు అట్లే ఉంటావు, ఎప్పుడు ఎందుకన్నా ఇంత బాధలు ఉంటాయి, ఎప్పుడు అంత భారభరితమైన హృదయం ఉంటుంది. ఏంటంటే ఏం చేస్తామన్నా? అనుదిన భారం అది కదా. అనుదినం మోయాల్సిందే ఆ భారం కదా. రండి, ఆ భారం ఏంటో నేను మీకు పరిచయం చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఇక్కడ ప్రభు సంభాషిస్తూ ఉన్నాడు అనమాట. రండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. గాస్పల్ మాథ్యూస్ చాప్టర్ 6 వర్స్ 25. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. మనకు ఎప్పుడు ఒకటే బాధ కదా. ఆదివారం ఏం వేసుకోవాలా, ఆదివారం ఏం వండుకోవాలా, ఆదివారం ఏం తినాలా, ఆదివారం ఏం తాగాల కదా. ఆదివారం వస్తే చాలా, అయ్యో ప్రభా, ఏంటి ప్రభా మా పరిస్థితి, మేము ఏం తినాలా, ఈరోజు వెజ్జా నాన్ వెజ్జా కదా. నేను సింగిల్ డిజిట్లో ముగించాలా, లేదంటే 2 డిజిట్లో ముగించాలా కదా. కాబట్టి అట్లా అనుకుంటూ ఉంటాం మనం. అయితే ప్రభు చెప్పే మాట ఏంటంట? ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? అయ్యా,
ఏ రోజైనా సరే ఆకాశ పక్షులు విత్తినాయా? ఎక్కడ కూడా విత్తనాలు వేయవు, కానీ అవి ఆహారాన్ని సమృద్ధిగా తింటున్నాయి. అవును కదండి. రెండవది, ఎవరైనా సరే పువ్వులకు వెళ్ళి అందాన్ని వేసినారా? ఇట్లా ఏమన్నా ఏ పువ్వు చూసినా ఇట్స్ ఎ న్యాచురల్ బ్యూటీనెస్ ఫిల్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహాకృప వలన అవి ఏం చేయబడతా వచ్చినాయంట? అత్యద్భుతంగా అలంకరింపబడతా వచ్చినాయి. కాబట్టి మన జీవితంలో మనము చూస్తే ఈ 68వ అధ్యాయము 19వ వచనం కీర్తనకారుడైన దావీదు అంటా ఉన్నాడు ఏమని? అనుదినం ఆయన మా భారము భరించుచున్నాడు కదా. ఎన్నో భారాలు. ఇక్కడైతే దావీదు జీవితంలో చూస్తే ద బర్డెన్ ఆఫ్ యాంగ్జైటీ అంటే ఆయన తన జీవితంలో ఎంతో బాధతో ఉన్నట్లు, భారభరితమైన స్వరంతో ఈ మాటలు రచిస్తూ ఉన్నట్లు మనకు కనపడతాయి. అందుకే దావీదు ఏమంటాడంటే కిందికి వచ్చే తలికి, ఆయన నా భారములన్నిటిని ఏం చేస్తూ ఉన్నాడు? భరిస్తూ ఉన్నాడు కదా. ఒక దినమా, 2 దినాలా, 10 ఏండ్ల, 20 ఏండ్ల, వయసు వచ్చేదాకనా, వివాహం అయ్యేదాకనా, ఎప్పటిదాకా భరిస్తూ ఉన్నాడంట ఆయన? అనుదినము భరిస్తూ ఉన్నాడు కదా. చాలామంది అంటారు ఏమనంటే, ఒక తల్లి కుమారుని ఎంత దాకా భరిస్తుందంటే వయసు వచ్చేదాకా కదా. అదే భార్య ఎంత దాకా భరిస్తుందంటే చచ్చేదాకా. అయితే వాస్తవానికి చూస్తే మనం చెప్పుకోము, కానీ తండ్రి ఎప్పటిదాకా భరిస్తాడు చెప్పమంటారండి? తండ్రి చచ్చేదాకా. అయితే దేవుడు ఎంత దాకా నన్ను మన యొక్క ప్రతి విధమైన భారములను ఎప్పుడు దాకా భరిస్తాడంటే, ఆయన ప్రతిదినము మన యొక్క భారములను భరించే దేవుడు. ఎప్పుడైనా సరే అయ్యా నీ భారం నాకేద్దు అని అంటాడా? అనే దేవుడు కాదు. మొదటి పేతురు పత్రికలు రాయించబడుతూ వచ్చినాయి ఏమని? మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలంట? ఆయన మీద వేయుడు. ఎందుకు వేయాలి ఆయన మీద అంటే కింద స్టేట్మెంట్ ఇచ్చినారు, ఏలైనగా ఆయన మిమ్ములను గూర్చి ఏం చేస్తూ ఉన్నాడు? చింతిస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ థింకింగ్ అబౌట్ యూ అండ్ మీ. వై గాడ్ హ్యాస్ థాట్స్? వై గాడ్ వుడ్ లైక్ టు థింక్ అబౌట్ అస్? డోంట్ గాడ్ హ్యావ్ ద వర్క్? దేవునికి పని లేదా? దేవుడు ఎప్పుడు నీ గురించి నా గురించి ఎందుకు ఆలోచించాలా అని అంటే, ఈ భూమి మీద ఉన్న వివిధ రకాలైన పరిస్థితులు, ఈ భారములన్నిటి నుంచి నన్ను ఎట్లా విడిపించాలా కదా. నీవు నేను ఆ చిక్కుల్లో పడకుండా ఎట్లా ప్రభు నన్ను కాపాడాలా? ఇదే ప్రభు ప్రణాళిక కదా. మనం అనుకుంటాం అయ్యో దేవుడు ఎప్పుడో ప్రేమించి ఆయనేమో చనిపోయి వెళ్ళిపోయినాడులే, ఇంక అంతటితో అయిపోయింది అని మనం భావిస్తాం. కాదు, నేటి దినాల్లో కూడా ప్రభు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రేమిస్తూ ఉన్నాడు. స్టిల్ వీఆర్ రిసీవింగ్ ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవుని యొక్క ప్రేమ ఇప్పుడు కూడా మన మీద ప్రోక్షింపబడతా వచ్చింది. ఆ ప్రేమ ఏంటంటే మొట్టమొదటిగా అనుదిన భారముల నుంచి ప్రభు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు? విడిపిస్తూ ఉన్నాడు. రెండవ అనుభవంలోనికి వెళ్దామా? షాల్ వి టర్న్ సమ్ మోర్ బర్డెన్స్ దట్ విచ్ హ్యాజ్ రిటన్ ద బైబిల్ నుంచి రాయించబడిన మరికొన్ని విషయాలు పరిగెరుకునే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై యోహాను సువార్త 18వ అధ్యాయం 17వ వచనం. మైక్ తీసుకోమ్మా. పేతురుతో నీవును ఈ మనుషుని శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు కానెను. 18వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట రాయించబడింది. అనగా పేతురు మొట్టమొదటిసారి యేసుక్రీస్తు ప్రభు వారు అప్పగింపబడిన తరువాత పేతురు మొట్టమొదటిసారి ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రభువును నేనెరుగను అని అంటూ ఉన్నాడు. అవునా కదండి? అది 17వ వచనంలో రాయించబడింది మొదటి సందర్భం. మరి రెండవ సందర్భం ఎక్కడ రాయించబడతా వచ్చింది అని అంటే 25లో రాయించబడింది. అదే అధ్యాయం గాస్పల్ జాన్ చాప్టర్ 18 వర్స్ 25. యోహాను సువార్త 18:25 వచ్చింది. చదవండమ్మా. సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారు అతని చూచి
నీవును ఆయన శిష్యులలో ఒకడవు కావా? నీవును ఆయన శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు నేను కాను, నేను ఎరుగనెను. ఏమన్నాడు అక్కడ? నేను కాను, నేను ఎరుగను అని చెప్తావచ్చు. అది రెండవ సందర్భం. రండి మూడవ సందర్భం చూద్దాం. 26వ వచనం, వర్స్ 26. పేతురు ఎవని చెవి తెగ నరికెను వాని బంధువులు ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేను ఎరుగనని మరొకసారి చెప్పాను. ఏం చేస్తూ ఉన్నాడంట? చెప్పాను. అప్పుడు వెంటనే ఏమైపోయిందంట? కోడి కూసెను. ఇక్కడ చూస్తే ద సెకండ్ బర్డెన్ ఇస్ ద బర్డెన్ ఆఫ్ ఫెయిల్యూర్. ఏంటంట? క్రైస్తవ జీవితంలో ఎన్నోసార్లు మనం మన జీవితంలో ఏమైతే ఉంటామంట? వీఆర్ ఫెయిలింగ్. చాలాసార్లు మనం ప్రభును మరచిపోయే వారంగా ఉంటాం, ప్రభును విడిచిపెట్టే వారముగా ఉంటాం. ఇంకా చెప్పాలంటే ప్రభు మనకు గుర్తే రాడు కదా. మా జీవితంలో ఒక ఉదాహరణ. ఈరోజు ఉదయము రేచల్కి హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేకపోతే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? ప్రయారిటీ ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. మీరు నమ్ముతారు నమ్మరు, వచ్చేదాకా కూడా ప్రార్థన చేయలే. నేను చేసుకున్న మనసులో అయితే ప్రభువా మీటింగ్ ఉంది, మీరే సహాయం చేయండి అని వ్యక్తిగతంగా మనసులో చేసుకుంటున్నాం. కానీ నువ్వు కూర్చోమ్మాయి నీకోసం ప్రార్థన చేస్తా అన్నానా? అనలే. సమ్ టైమ్స్ వీ విల్ ఫెయిల్ బికాస్ ఆఫ్ సమ్ బర్డెన్స్ కదా. కొన్ని భారములు ఏం చేస్తాయంటే మనల్ని, మన భారభరితమైన జీవితాలను ఎక్కడ నడిపిస్తాయంట? బర్డెన్ ఆఫ్ ఫెయిల్యూర్. కాబట్టి అపజయము అన్న భారం ఎన్నిసార్లు మన జీవితాల్లో కదా చాలాసార్లు నొచ్చుకుంటాం. తర్వాత అరే పలానా అక్క నా కోసం ప్రార్థన చేయని వచ్చింది, నేనేమో వంట పనిలో ఉన్నాను, అక్కకు ప్రార్థన చేయకుండా పంపించినానే, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆమె చనిపోయింది, ఏమో బహుశా ప్రార్థన చేసింటే దేవుడు నా ప్రార్థన విని ఆమెను బ్రతికించే వాడేమో అని ఎన్నిసార్లు మనం అనుకునింటాము కదండి. అయ్యో నేను ఈ వ్యక్తికి యేసయ్యను గురించి చెప్పింటే బహుశా ఈ వ్యక్తి రక్షింపబడి ఉండేవాడేమో అని ఎన్నిసార్లు మనం అనుకునింటాము కదండి. దిస్ ఆల్ ఆర్ ఫెయిల్యూర్స్, బర్డెన్ ఆఫ్ ఫెయిల్యూర్స్. కాబట్టి మనం మన జీవితంలో పేతురు తన జీవితంలో చూస్తే పేతురు ఏమైపోతా వచ్చాడంట? దేవుడు చెప్పాడు అయ్యా నీ జీవితం ఇలా అవుతుంది అంటే పేతురు ఏం చేస్తూ వచ్చాడు? దేవుడు చెప్పిన మాటకు అవిధేయతను కనపరచి తన జీవితంలో ఏం చేస్తూ ఉన్నాడంట? నేను ఎరుగను అని చెప్పి ఏమైపోతూ వచ్చాడంట? దుఃఖపడతా వచ్చినాడు కదా. మన జీవితంలో రెండవదిగా మనం మునుగుతూ ఉన్న అత్యధికమైన ఒక గొప్ప భారం ఏంటంటే ఓడిపోయినాం. ఏదైనా సరే, ఆత్మీయంగా ఓడిపోయినవా, భౌతికంగా ఓడిపోయినవా, ప్రభుకు నమ్మకంగా ఉండే విషయంలో ఓడిపోయినవా, ప్రభుని ఆరాధించే విషయంలో ఓడిపోయినా, వాట్ ఎవర్ ద ఫెయిల్యూర్ మే బి, ద బర్డెన్ ఆఫ్ ఫెయిల్యూర్. కాబట్టి మనం మన జీవితంలో చూస్తే విఫలమయ్యే అనుభవము, ఓడిపోయే అనుభవము, ఓటమిని రుచి చూసే అనుభవం. ఈ ఓటమి వచ్చినప్పుడు అనిపిస్తాయి, ప్రభువా నేను పరిచర్య చేయాలన్నా, ప్రభువా నేను నా జీవితంలో వాక్యం చెప్పాలన్నా, నేను నీ కొరకు జీవించాలన్నా, నేను ప్రార్థన చేయాలన్నా, నేను బైబిల్ చదవాలన్నా, ఈ పరిస్థితులలో నేను ఎట్లా చదవగలను అని మనకు అనిపిస్తుంది కదా. అయితే పేతురు ఏం చేస్తూ వచ్చినాడంట? పేతురు ఒప్పుకున్నాడు. దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట పేతురును? 21వ అధ్యాయం యోహాను సువార్త అక్కడ చూస్తే 15 నుంచి 25 వరకు ముమ్మారు పేతురు బ్రొంకింటే అదే పేతురుతో ఇప్పుడు దేవుడు 3 సార్లు ఒకే ప్రశ్న వేశాడు. దేవుడు వేసిన ప్రశ్న ఏంటంట? నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఆడ ప్రభు అన్న మాట చూడండి. సీమోను పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఆర్ యు లవింగ్ మీ పీటర్? ప్రభు చెప్పిన మాట. యోహాను కుమారుడవైన సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా? మనమైతే ఏం చెప్తాం? 3 సార్లు అడిగితే ఏం చెప్తాం? మనమైతే 3 సార్లు ఒకే ప్రశ్న ఏకదాటికి అడిగితే మనం చేసే పని ఏంటో చెప్పమంటావా? ఒకటి మౌనంగా ఉంటాం, రెండోది విసుగు పడతాం, లేదంటే మూడోది అక్కడి నుంచి మనమే వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాం కదా. కానీ అక్కడ పేతురు ఏమంటా వచ్చాడు? ప్రభువా
నేను నిన్ను ప్రేమిస్తున్నాను మొదటిసారి, రెండుసార్లు అని మూడోసారి అంటా ఉన్నాను, అది నీకే తెలియను అన్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేదనేది నీకే తెలుసు ప్రభువా, నేను నా నోటి మాటతో చెప్పడం కంటే అన్నట్లు చెప్పాడు. అయితే ప్రభు ఆ 3 మాటలకి ఆయన ఇచ్చిన జవాబు ఒకటే, అయితే నీవు ఏం చేయాలంట, అయితే నీవు నా గొర్రెలను కాయము లేదా నా గొర్రెలను మేపుము అని సెలవిస్తూ వచ్చిన కదా. కాబట్టి మనం మొట్టమొదటిగా చూస్తే అనుదిన భారములు, దేవా నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు, అనుదిన భారముల నుంచి నాకేం చేస్తూ వచ్చావు, నన్ను విడిపిస్తూ వచ్చావు కదా. రెండవ భారం ఏంటంట, ఓడిపోవడం. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, క్రీస్తునందున్న వారికి ఓటమి అన్నది అంతమే కాదు. నువ్వు ఏ విషయంలో ఓడిపోయినా కూడా ప్రభు తిరిగి నిలువబెట్టగలడు. నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయి ఉండొచ్చు, నీ జీవితంలో ఫెయిల్ అయి ఉండొచ్చు, అప్పుల బాధలో ఉండొచ్చు, అనారోగ్య విషయంలో ఫెయిల్ అయి ఉండొచ్చు. ప్రభు నేను తిరిగి ఏం చేయగలడంట, ఎక్కడైతే ఓటమి ఎదురైందో అక్కడే ప్రభు తిరిగి నీకు విజయాన్ని ఇవ్వగలడు. కాబట్టి రెండోదిగా చూస్తే ఈ ఓటమి అన్న భారం నుంచి ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు, మనల్ని విడిపిస్తూ ఉన్నాడు. ఎందుకు, ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి. మత్తయి సువార్త 16:18 రాయించబడినట్లుగా ఏమంటా ఉన్నాడు అక్కడ, క్షమించండి, 11:28 రాయించబడినట్లుగా, సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు ఏం చేస్తాను, విశ్రాంతినిస్తాడు. మూడోదిగా చివరిగా చూస్తే ద బర్డెన్ ఆఫ్ సిన్. 3వ భారం ఏంటంట, పాపపు భారం. ఎవరి జీవితంలో చూస్తాము అని అంటే, యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు అప్పగించింది ఎవరంట, ఎవరు ఆయనను అప్పగించింది, మనం. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారికి సిలువ శిక్ష వేసిన చివరి అధిపతి ఎవరంట, పిలాతు. ఆయన తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారితో ముఖాముఖిగా మాట్లాడినప్పుడు ఆయన కనిపించిందంట, ఏమని తెలుసండి, ఈయనలో దోషమేమి నాకు కనబడట్లేదు, కాబట్టి మీరు వెళ్ళి మీ యొక్క ఆచారము చొప్పున, యూదా మత ఆచారము చొప్పున ఇతనికి శిక్ష విధించుడి అని అన్నాడు. అంటే వాళ్ళు అన్న మాట ఏంటండి, ఏమన్నారు, సిలువ వేయము అని అన్నాడు. అయితే పిలాతు ఏం చేస్తూ వచ్చినాడంట, దానికి అంగీకరించి. ఎందుకు అని అంటే, పస్కా పండుగ దినమున ఒక వ్యక్తిని విడుదల చేయటం అక్కడ ఆనవాయితీగా ఉండేది. ఏ పండుగ అంట, పస్కా పండుగ. పస్కా పండుగ అంటే ఏంటి, నిర్గమాకాండము 14వ అధ్యాయం 12-13 మనకు కనపడుతుంది. ఏంటి పస్కా పండుగ అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వములో నుండి ప్రభువు విడిపించడానికి పూనుకుంటా వచ్చిన ఆ సందర్భం. ప్రభు ఎట్లా విడిపిస్తూ వచ్చాడంట, వారిని ఎట్లా విమోచిస్తూ వచ్చాడంటే, ఐగుప్తు రాజైన ఫరో మొదలుకొని ఐగుప్తీయుల ప్రతి ఒక్క తొలిచూలున పుట్టిన కుమారుని ప్రభు ఏం చేస్తూ వచ్చాడంట, ఆ రాత్రే చంపివేస్తూ వచ్చినాడు కదా. ఇట్స్ ఎ గుడ్ జడ్జిమెంట్ ఫర్ ద స్లేవరీ. ఇశ్రాయేలీయులు బానిసలుగా ఎంతగా అణచివేయబడతా వచ్చారో, దేవుడు ఐగుప్తీయులకు తీర్పు తీర్చి ఇశ్రాయేలు ప్రజల్ని ఎక్కడి నడిపిస్తూ వచ్చారంట, బానిసత్వంలో నుంచి బయటికి నడిపిస్తూ వచ్చాడు. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట, ఖైదీ చేయబడిన ఒక వ్యక్తిని విడుదల చేసేవారు. అప్పుడు అన్నాడు, నేను మెస్సయ్యని అనగా యేసయ్యను విడుదల చేయాలనా అని అంటే, వాళ్ళు అన్నారు, అయ్యా మాకు ఈయనొద్దు, ఎవరు కావాలా, బందిపోటు దొంగ అయినా ఎవరంట, బరబ్బా కావాలి అని అన్నాడుగా. అయితే పిలాతు ఏం చేస్తూ వచ్చాడంట, ఈ సంగతి అంతా తన కన్నుల ఎదుట జరిగినప్పుడు ఆయన అన్నాడు, ఈ పాపపు దోషములు నాకు ఎట్లాంటి చోటు లేదని తన చేతులు కడుగుకుంటా వచ్చినాడు కదా. మూడోది ద బర్డెన్ ఆఫ్ సిన్. కాబట్టి మన జీవితంలో చూస్తే చాలాసార్లు మనం తలంచుతాం, మనం జరిగించే పాపము నుంచి మనము స్వతంత్రులుగా చేయబడటానికి మనం చాలా ప్రయత్నాలు చేస్తాం కదా. కానీ వాస్తవానికి చూస్తే ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, యేసుక్రీస్తు ప్రభువు అన్న సహకారే లేకుండా మనము మన యొక్క పాపపు బంధకములలో నుంచి ఎన్నటికీ బయటపడం. మనకెంత జ్ఞానమైన ఉండొచ్చు, మనకెంత బలమైన ఉండొచ్చు, మనకెంత అధికారమైన ఉండొచ్చు,
అయితే పాపము నుంచి విడిపించబడాలంటే, పాపపు బంధకాల నుంచి నీవు నేను స్వతంత్రుడుగా చేయబడాలంటే సహాయకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ దెర్ ఈజ్ నో ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద బర్డెన్ ఆఫ్ సిన్. యేసుక్రీస్తు ప్రభు వారు ద్వారా కాకుండా పాపము అన్న భారము నుంచి నీకు నాకు స్వతంత్రత లేదు కదా. పిలాతు తన జీవితంలో చివరిగా ఏం చేస్తూ ఉన్నాడంట? ఆయన చేసిన ఆ పాపమును కడిగి వేసుకుంటూ వచ్చినాడు, బాహ్యంగా పనిచేశాడు. కాబట్టి మనం చూస్తే 3 రకాలైన భారములు. ప్రభు చెప్తా ఉన్న మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేనేం చేస్తాను? మీకు విశ్రాంతినిస్తాను, ఈ భారంలో తీసివేస్తా. కాబట్టి మనం చూస్తే మొట్టమొదటి భారం ఏంటంట? అనుదిన భారం. మన అనుదిన భారములు ఏం చేస్తూ ఉన్నాడంట? ఆయనే భరించుచున్నాడంట, బైబిల్ రాయించబడింది. కాబట్టి దేవా, నీవు నన్ను ప్రేమించి మొట్టమొదటిగా ఏం చేస్తూ ఉన్నావు? నా భారముల నుంచి నన్ను విడిపించావు, నా అనుదిన భారాన్ని నీవు మోస్తూ వచ్చావు. రెండవదిగా చూస్తే నా జీవితంలో ఎన్నోసార్లు ఓడిపోయినా, ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని పరిచారకుడిగా, దేవుని మందిరంలో పనిచేసే వ్యక్తిగా, దేవుని మందిరంలో వాక్యం బోధించే వ్యక్తిగా నా జీవితంలో ఎన్నోసార్లు నేను ఓడిపోయినా, అయినప్పటికీ కూడా నీవే నన్ను నిలవబెడతా వచ్చినావు. ఎవరిలాగా? పేతురులాగా. నా జీవితంలో ఏముంది? ఓటమి అన్న భారం ఉంది. అట్లాంటి జీవితం నుంచి నీవు నన్ను విడిపించావు. చివరిగా చూస్తే మూడోది ఏంటంట? పాపమన్న భారం. నీవు నన్ను ప్రేమించి పాపమన్న భారము నుంచి కూడా నీవు నన్ను విడిపిస్తూ వచ్చావయ్యా, ఎంత గొప్ప దేవుడవు అనేం చాలా మనము ప్రభుని ఆరాధించ బద్దులమైన. కాబట్టి ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, నీ జీవితంలో ఇంకను యేసుక్రీస్తు ప్రభు అనే స్వంత రక్షకుడిగా అంగీకరించకుండా ఉన్నట్లయితే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. నీ పాపపు బంధకముల నుంచి, నీ పాపపు అలవాట్ల నుంచి, నీ పాపపు రోగము నుంచి, నీ పాపపు వ్యసనముల నుంచి నీవు విడిపించబడాలంటే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు సంసిద్ధముగా ఉన్నారు. నీవు ఆయనతో ఒక మాట చెప్పగలిగితే ఆయన నీ పాపపు బంధకాల నుంచి, పాపపు జీవితం నుంచి ఆయన నిన్ను స్వతంత్రుడిగా చేయగలడు. ఏం చెప్పాలా? దేవా, నేను పాపినయ్యా, నీవు పరిశుద్ధుడు అయిన దేవుడవు, నా కొరకై భూమి మీదకి మనిషి అవతారంలో జన్మించి నా కొరకై మరణించి నీవు కార్చిన అమూల్యమైన కలవరి శిలువ రక్తము ద్వారా నా పాపపు బంధకముల నుంచి నన్ను విడిపిస్తూ ఉన్నావయ్యా. నీ వంటి దేవుడు ఎవరు లేరయ్యా. ఎస్ అయ్యా, నా పాపాలు క్షమించి నన్ను నీ బిడ్డగా చేసుకో అని నీవు చెప్పగలిగితే ఆయన నిన్ను తన కుమారుడిగా, తన కుమార్తెగా చేసుకుంటాడు. అయితే రక్షింపబడిన వారు ఏం చేస్తారంట? ఆయనను ఆరాధిస్తారు. కాబట్టి దేవుడి మాటలు దీవించును గాక. సమయంలో మనము ప్రభుని ఆరాధించుదాం. ఆరంభించండి.
ఈ సమయంలో లేచి నిలువబడి ఒక పాట పాడుకుందాం. సమయంలో లేచి నిలువబడి ఒక పాట పాడుకుందాం. పాట సంఖ్య 125, సాంగ్ నెంబర్ 125. ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే. ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే. ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా, ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభునకే. ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా, హృదయమా పాడుమా. క్రీస్తునందు స్వాస్థ్యము చేసే తన సంకల్పం అద్భుతమాది. క్రీస్తునందు స్వాస్థ్యము చేసే తన సంకల్పం అద్భుతమాది. భూమి పునాది వేయక మునుపే, భూమి పునాది వేయక మునుపే ఏర్పరచుకొనెను. హృదయమా పాడుమా, ఓ నా హృదయమా పాడుమా కొత్త గీతం ప్రభునకే. ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా, క్రీస్తు నందు నన్ను క్షమించి రక్తము కార్చి కడిగేను నన్ను. క్రీస్తు నందు నన్ను క్షమించి రక్తము కార్చి కడిగేను నన్ను. విడిపించి నన్ను నీతిగా తీర్చే, విడిపించి నన్ను నీతిగా తీర్చి పవిత్ర పరచెను. హృదయమా పాడుమా, ఓ నా హృదయమా పాడుమా కొత్త గీతం ప్రభునకే. ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ఆనందం వర్ణింపజాల, ఎంతో ప్రభు ప్రేమ. హృదయమా పాడుమా, క్రీస్తులో నన్ను దారికి పిలిచి చేర్చి కొత్త వ్యక్తిగా చేయం. క్రీస్తులో నన్ను దారికి పిలిచి చేర్చి క్రొత్త
వ్యక్తిగా జయ కూల్చెను ప్రభు ఆ మద్యపు గోడ కూల్చెను ప్రభు ఆ మద్యపు గోడ కోరి చేరి ఉండెను పాడుమా ఓ నా హృదయమా పాడుమా క్రొత్త గీతం ప్రభున ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ప్రభు ప్రేమ హృదయ పాడుమా క్రీస్తులో దొరికే ఆశీర్వాదం శాంతి ఆనందం దొరికేనో మనకు క్రీస్తులో దొరికే ఆశీర్వాదం శాంతి ఆనందం దొరికేనో మనకు క్రీస్తు మహిమా జయమునకై పిలచే క్రీస్తు మహిమా జయమునకై పిలచే హల్లెలూయా పాటను హృదయమ పాడుమా ఓ నా హృదయమా పాడుమా కృత గీతం ప్రభున ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ఆనందం వర్ణింపజాల ఎంతో ప్రభు ప్రేమ పాడుమా హృదయమా పాడుమా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయించబడినట్లుగా దేవుని ప్రేమ ఎట్లాంటిదంటది దేవుని ప్రేమ గొప్పది. ఇంకా మనం చాలాసార్లు నేర్చుకుంటూ వచ్చినాం. ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ సెల్ఫ్లెస్ లవ్, అంటే నిస్వార్థమైన ప్రేమ అంట. మన ప్రేమలో ఏముంటుంది చెప్పమంటానండి? ఎప్పుడు స్వార్థమే కదా. మనము ఎట్లా ఉంటామంటే, నీవు నన్ను ప్రేమిస్తే నాకేమి లాభము, నేను నిన్ను ప్రేమిస్తే నాకేమి లాభము. అంటే ఫర్ ద టోటల్లీ వాట్ ఈస్ ద గెయిన్? దట్ ఈస్ అవర్ లవ్. బట్ వెన్ జీసస్ క్రైస్ట్ లవ్స్ ఎనీవన్, దట్ హీ లవ్స్ సెల్ఫ్లెస్ వే, అంటే నిస్వార్థమైన రీతిలో, నిస్వార్థమైన విధానములో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రేమిస్తూ ఉన్నాడు కదా. కాబట్టి మనము చూస్తే దేవుడు నిస్వార్థముగా ప్రేమిస్తూ ఉన్నాడు. మరి నీవు నేను ఎట్లా ప్రేమించాలా? దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలా? పండు ఎట్లా ప్రేమించాలా? మీ ఫ్రెండ్ నీకు బర్త్డేకి కేక్ ఇచ్చినాడు. నీ బర్త్డేకి నువ్వేమి ఇవ్వాలా? మీ ఫ్రెండ్కు కేక్ ఇవ్వాలి కదా. ఆ అబ్బాయికి అర్థమైనంత కాన్సెప్ట్ మనకు అర్థమైతే చాలు. దేవుడు నన్ను నిస్వార్థంగా ప్రేమించాడంటే నేను దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలా? నిస్వార్థంగానే ప్రేమించాలా. కానీ మనకేముంటుంది చెప్పమంటారండి? స్వార్థం ఉంటుంది. మీరు అనుకోవచ్చు, అన్న నాలో స్వార్థం లేదన్నా, బల్లం చేరడానికి వచ్చిన నాలో స్వార్థమే లేదు. ఎన్ని ఉదాహరణలు చెప్పాలని చెప్తానండి, ఎన్ని ఉదాహరణలు నేను చెప్తా. వాటిలో మొట్టమొదటిది, మనం దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తామో చెప్పమంటారా? దేవుడు మనకి ఆరోగ్యమునిస్తాడని.
కొంతమంది జీవితాల్లో ఏంటంటే దేవుడు అంటే ఏం లేదు, ఇంకా ఆరోగ్యం ఇచ్చే వ్యక్తి. ఇంకా కొంతమంది జీవితాల్లో దేవుడు వారికి ఉన్న ఇబ్బందుల నుంచి వాటిని విడిపించలేదనుకో, మనం ఏం చేస్తాం? దేవుని ప్రేమిస్తామా? ఆపేస్తాం ఒకరోజు. కారణం స్వార్థం. అంటే దేవుడు నాకు ఏదో చేస్తాడని నేను ఆయనను ప్రేమిస్తున్నా. వాస్తవానికి చూస్తే ద సెల్ఫ్లెస్ లవ్ హ్యాస్ బిన్ రికార్డెడ్ ఇన్ ద ఫస్ట్ బుక్ ఆఫ్ జెనసిస్. మనం అనుకుంటాం, అయ్యో దేవుడు ఎంత నిస్వార్థంగా ప్రేమించాడండి, ఎట్లా ఆయనకు సాధ్యమైంది? ఆయన మనుషుడే కదా, ఆయన మనలాంటి ఒక మానవ అవతారమే కదా జన్మించింది, మరి ఎట్లా అది సాధ్యమైంది అని మనం ఆలోచన చేయగలిగితే, మొట్టమొదటి ఒక వ్యక్తి, ఆయన పేరు ఏం పేరంటే అబ్రహాము. ఏం పేరంటే ఆయన పేరు? అబ్రహాము. అబ్రహాము దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడు, ఎలా ప్రేమించాడని మనం ఆలోచన చేయగలిగితే, అబ్రహాము దేవుణ్ణి ఎలా ప్రేమించాడంటే స్వార్థము లేకుండా ప్రేమించాడు. నిస్వార్థమైన ప్రేమతో దేవుడు అబ్రహామును ప్రేమించాడు. అలాగే అబ్రహాము కూడా దేవుణ్ణి అలాగే ప్రేమించాడు. మీరు అనుకోవచ్చు, నేను నమ్మనన్నా, దానికి ఏమైనా రుజువులు ఉన్నాయని. రండి, షాల్ వి మెడిటేట్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనసిస్. ఆది కాండంలో నుంచి కొన్ని విషయాలు మనం పరిగెరుకునే ప్రయత్నం చేద్దాం. అదే విధంగా అబ్రహాము యొక్క జీవితమును మరొక పర్యాయము ఏం చేయాలి? మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఎవరంటే ఈ అబ్రహాము? ఎవరి అబ్రహాము? మనం ఏం చేస్తాం? మన రేచల్ అడిగింది ఏమనంటే, ఎప్పుడైనా సరే మనము మన గురించి చెప్పేటప్పుడు మన వెనకాల ఏముంటుందంట? బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా. మరి అబ్రహాము జీవితానికి వచ్చినప్పుడు అబ్రహాము చరిత్రను మనం ఏం చేయాలి అనగా, అబ్రహాము ఎక్కడి నుండి వచ్చాడు, అబ్రహాము పుట్టుకేంటి, అబ్రహాము ఎక్కడి నుండి ఎవరి కుమారుడు అన్నది మనకు పరిచయం చేయబడితే అప్పుడు మనం ఏం చేస్తాం? చాలా స్పష్టతతో ఉంటాం. కాబట్టి అబ్రహాము ఎవరి కుమారుడంట? అబ్రహాము తెరహు కుమారుడు. ఎక్కడ రాయించబడిన ఈ మాటలు? ఆది కాండము 11వ అధ్యాయము 27వ వచనం. ఎవరైనా దయచేసి చదవండి. ఆది కాండము 11వ అధ్యాయం 27వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 11 వర్స్ 27. తెరహు ఎవరిని కన్నాడంట? అబ్రామును. ఏం జరుగుతొచ్చింది? అబ్రహామును నాహోరును హారానును కనెను. ఇక్కడ మనము చూస్తే అబ్రహాము యొక్క తండ్రి పేరు ఏంటంట? తెరహు. మనకు మన తండ్రి పేరు భలే గుర్తుండిపోతాయి, కానీ బైబిల్లో ఉన్న తల్లిదండ్రుల పేర్లు గుర్తుండవు. రేచల్ నన్ను అడుగుతూ ఉంటుంది అనమాట, కదండి ఈయన ఎవరి కుమారుడు, ఈయన తండ్రి పేరు ఏం పేరు, ఈయన ఎన్నేళ్ళు బ్రతికినాడు. ప్రతిరోజు బైబిల్ చదువుతుంది. చదివి ధ్యానించిన తర్వాత ఐ థింక్ నియర్లీ 6 o'clock ఆర్ 11 o'clock, నేను ఎందుకంటే ఆ టైంలో ఫ్రీగా ఉంటాను కాబట్టి లేచిన వెంటనే, ఒకవేళ ఎర్లీగా లేస్తే మార్నింగ్ అడుగుతుంది, లేదనుకోండి నేను డ్యూటీ నుంచి వచ్చిన వెంటనే నీకు ఒక ప్రశ్న అంటుంది. ప్రశ్న అంటే వెంటనే ఐ మస్ట్ ప్రిపేర్. ఎలా ఉండాలంట? మనము సిద్ధపడి ఉండాలా. కాబట్టి మనము చూస్తే ఈ అబ్రహాము యొక్క తండ్రి పేరు ఏంటంట? తెరహు. ఇంకా మనము చూస్తే ఎవరయ్యా ఈ అబ్రహాము అని మనం ఆలోచన చేస్తే ఆది కాండము 12వ అధ్యాయంలో 1వ వచనములో మనము చూడగలిగితే అబ్రహాము దేవుని చేత పిలువబడిన ఒక వ్యక్తి. ఎవరంటే అబ్రహాము? ఆది కాండం 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారము హీఈస్ ద వన్ దట్ హూ ఈజ్ కాల్డ్ బై గాడ్. దేవుని చేత పిలువబడిన వ్యక్తి. ఇప్పుడు ఒక ప్రశ్న, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, అన్నా దేవుడు నన్ను పిలిచినాడన్నా, దేవుడు నాతో మాట్లాడినాడన్నా, దేవుడు నాతో స్వప్నమందు బయలుపరిచినాడన్నా, అన్నా దేవుడు నన్ను తన పరిచర్య కొరకై పిలుస్తూ ఉన్నాడన్నా అని చాలామంది చాలా విషయాలు నాతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిస్తే నువ్వేం చేయాలా? ప్రభుని అడగాల, ప్రభా నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? ఏంటంట? నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? మనలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, అయ్యా నేను నిన్ను పేరు పెట్టి పిలిచినానని వాగ్దానం వస్తే మనం ఏం భావిస్తామంటే, అయ్యో దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడండి, సేవకు పిలుస్తున్నాడు,
ప్రస్తుతము భారతదేశంలో పరిచర్య కొరకై ద్వారములు తెరవబడే, ద్వారములు మోయబడి ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ నో వాట్ ఈస్ ద పర్పస్ దట్ గాడ్ ఈజ్ కాలింగ్ యూ. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో ఆ పిలుపును నువ్వేం చేయాలంట తెలుసుకోవాలి. దేవుడు ఎంతోమందిని పిలిచాడు పేరు పెట్టి. హనోకును పిలిచలేదా? నోవాహును పేరు పెట్టి పిలవలేదా? పిలిచాడు. అంతకంటే ముందు ఆదామును కూడా పిలిచాడు. ఆదామును పిలిచింది ఆ దేవుడే, అబ్రహామును పిలిచింది ఆ దేవుడే, నా యొక్క హనోకును పిలిచింది ఆ దేవుడే, అలాగే నోవాహును పిలిచింది కూడా ఆ దేవుడే. అయితే దేవుడు వారిని పిలిచిన పిలుపులు డిఫరెంట్. దేవుడు ఆదామును ఎందుకు పిలిచాడంట? ఆదికాండం 3వ అధ్యాయంలో దాక్కున్నాడని పిలిచాడంట. అదే హనోకు జీవితంలో దేవుడు ఎందుకు హనోకును పిలిచాడంట? హనోక రా, నువ్వు నాతో కూడా వెళ్ళిపోదాం అని ఏం చేస్తూ వచ్చాడంట? తనతో పాటు తీసుకెళ్ళడానికి పిలిచాడంట. మరి నోవాహును ఎందుకు పిలిచాడంట? ఈ పాడైపోయిన సమాజంలో నీ కొరకై నీవు ఓడను సిద్ధపరచుకో అని చెప్పి తనను తాను సిద్ధపరచుకోవడం కోసమై, భద్రపరచడం కోసమై దేవుడు నోవాహును పిలిచాడు. మరి అబ్రాహామును ఎందుకు పిలిచాడు? వాట్ ఈస్ ద పర్పస్ దట్ గాడ్ హ్యాస్ కాల్డ్ అబ్రహాం? టు బ్లెస్ హిమ్. దేవుడు ఎందుకు పిలిచాడంట? ఒక స్పష్టత ఉంది. మరి నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నీతో మాట్లాడ్డా? నువ్వు పడుకున్నప్పుడు స్వప్నమందు నీకు కనపడిన ఆ దేవుడు నీకు బయలుపరచడా? నేను నిన్ను ఎందుకు ఏర్పరచుకుని ఉన్నా, నువ్వు చేయాల్సిన పని ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలా, ఏం చేయాలనేది అన్నది దేవుడు బయలుపరచడా? బయలుపరుస్తాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీయింగ్ యంగ్, సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్, ఇట్ ఈస్ సో గుడ్. యవ్వన ప్రాయములో లోకములో నుంచి ప్రత్యేకపరచబడటం అన్నది నిజముకు ఒక అద్భుతమైన సంగతి. అయితే నేను పిలిచింది దేవుడా, సాతానా? రెండు విషయాలు నీలో స్పష్టతను కలిగించబడ్డాయనుకో, నువ్వు నిజంగా ధన్యుడవే. కొన్నిసార్లు సాతాను కూడా పిలుస్తాడు. సాతాను ఎలా పిలుస్తాడో చెప్పమంటారా? సాతాను కూడా అట్లే పిలుస్తాడు, ఏమనైనా ఏం చేస్తున్నావు అని కదా. సాతాను పిలుపు కూడా అలాగే ఉంటుంది. అయితే దేవుడు నన్ను పిలిచాడు అని నాకు అర్థమైనప్పుడు మన పని ఏంటో కూడా మనకు తెలిసిండాలి. దేవుడే పిలిస్తే దేవుడు అయ్యా నువ్వు ఏం చేయాలనేది కూడా దేవుడు బయలుపరుస్తాడు. నీకు ఎటువంటి బయలుపరుపు లేదు అని అంటే బహుశా దేవుడు నిన్ను పిలవలేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు చాలా విషయాల కొరకై మనల్ని పిలుస్తూ ఉంటాడు. ఒకటి పరిచర్య. పరిచర్య అంటే కేవలం సేవ చేయడం మాత్రమే కాదు. పరిచర్య అంటే ఏంటంట? దేవుని మందిరంలో మనము చేసే ప్రతి పని పరిచర్య కిందకి వస్తుంది. ఎవరు చేశారంట? 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే, ఏలి ఎదుట సమూయేలు యెహోవాకు పరిచర్య చేయుచుండెను. బైబిల్లో రాయించబడిన మాటలే. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నో వాట్ ఈస్ ద పర్పస్ దట్ గాడ్ ఈజ్ కాలింగ్ యూ. దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తూ ఉన్నాడో ఆ ఉద్దేశము నువ్వు తెలుసుకో. కాబట్టి ఇక్కడ అబ్రహాము జీవితంలోనికి వస్తే అబ్రహామును దేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. అబ్రహాం పిలువబడినప్పుడు ఎంత వయసు కలిగినవాడంట? 75 సంవత్సరాలు. రండి ఆదికాండం 12వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు. ఎంత వయసు అంటే అబ్రహాముది? 75 సంవత్సరాల వయసులో దేవుడు పేరు పెట్టి పిలిచాడు కదా. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏమని తెలుసండి, అయ్యో దేవుడు నన్ను చిన్న వయసులో పిలిచింటే బాగుండేందు, నేను ఇంకా దేవుని కొరకై గొప్ప కార్యాలు చేస్తాను అని మనం అనుకుంటాం. అయితే దేవుడు అబ్రహామును పేరు పెట్టి పిలిచినప్పుడు, అబ్రహామా నువ్వు బయటికి రా అని అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు అబ్రహాం వయసు ఎంతంట? 75 సంవత్సరాలు. ఈ దినాల్లో 75 సంవత్సరాల వయసు అంటే ఎలా ఉంటారండి చూడటానికి మనుషులు? ఎలా ఉంటారు? ఒకటి ఖచ్చితంగా మరణించుంటారు. దేవునికి స్తోత్రం, దేవుడు ఆయుష్ ఇచ్చింటే ఏం చేస్తూ ఉంటారు? మంచంలో ఉంటారు. కానీ అబ్రహాం ఎట్లున్నాడంటే ఆ వయసులో హీ ఈజ్ సో యాక్టివ్. మీరు అనుకోవచ్చు అన్నా, మీరు ఎలా చెప్పగలరన్నా అబ్రహాం అంత యాక్టివ్గా ఉన్నాడని? 18వ అధ్యాయంలో రాయించబడింది.
అబ్రహాం ఏమన్నాడు? కొంచెం సేపు ఉండండి అయ్యా, నేను మీకోసం ఏం చేస్తా, పిండి తీసుకొని వచ్చి మీకోసమై కొంచెం ఆహారం తీసుకుందరు అని అన్నాడు. ఎలా వెళ్ళాడంటే అబ్రహాము, హి ర్యాన్, బైబిల్లో రాయించబడింది, పరిగెత్తున రాయించబడింది. అబ్రహాము 75 సంవత్సరాల వయసులో మనం పరిగెత్తగలమా? ప్రశ్న. దేవుడు నిజముగా పిలిస్తే మనం పరిగెత్తగలం అని రుజువుపరిచే రెండవ సందర్భం నేను చెప్పగలను. ఎవరంట? మనం చూస్తే అపొస్తలుల కార్యములో ఒక నపుంసకుడు కనపడతాడు. ఎక్కడ పని చేస్తూ ఉన్నాడంట ఆయన? అక్కడ పని చేస్తూ ఉన్నాడు. పని చేస్తూ ఉంటే ఆయనను ఎదుర్కొనడానికి వెళ్ళిన వ్యక్తి, ఏం పేరు ఆయన పేరు? ఫిలిప్పు. ఏ వయసులో ఉన్నాడంట? ఏ వయసులో ఉన్నాడు? వృద్ధాప్యంలో ఉన్నాడు. చెప్పాలంటే వృద్ధాప్యంలో ఉంటే అతను ఆ నపుంసకుడు వెళ్తా ఉన్న ఆ గుర్రపు బండిని ఏం చేస్తూ ఉన్నాడంట ఆయన? దానికంటే వేగముగా పరిగెత్తి నపుంసకుడిని ఎదుర్కొన్నాడంట. దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తూ ఉన్నాడో మనకు తెలిస్తే ఎంత చక్కగా దేవుని పని చేయడం సులభం అవుతుందో అని చెప్పడానికి ఉదాహరణ. కనుక మనం చూస్తే 75 సంవత్సరాలు అబ్రహామును దేవుడు పేరు పెట్టి పిలుస్తూ వచ్చాడు. అబ్రహామా కమ్ అవుట్ అని అంటే అబ్రహాము ఏం మాట్లాడకుండా మౌనంగా తనకున్న సంగతి అంతా కూడా అక్కడిదక్కడ విడిచిపెట్టి రావడానికి పొనుకుంటా వచ్చిన వ్యక్తి కదా. ఈ దినాల్లో మనం ఏమంటామంటే, అయ్యో ఏం తమ్ముడు మందిరానికి రాలేదంటే, అన్న మా అమ్మ లేట్ చేసిందన్న, తినకుండా సినిమాకు పోయిన రోజులు ఎన్ని లేవు, తినకుండా స్కూల్కు అలిగిపోయిన రోజులు ఎన్ని లేవు, ఒక రోజైనా సమయానికి వచ్చావా? ప్రభు అడిగితే ఏం చెప్తావు? అయ్యో ప్రభా ఇంటికాడ లేట్ అయింది ప్రభా. రేపు ప్రభు కూడా ఇదే మాట అంటాడు, ఏం ప్రభువా నువ్వు నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళి. ఏం లేదమ్మా, నువ్వు కొంచెం లేటుగా వచ్చినావు అంతే, కొంచెం లేట్ అయింది అంతే, ఎక్కువ ఏం కాలే, కొంచెమే, జస్ట్ తలుపులు అట్లా మూసివేయబడ్డాయి. 25వ అధ్యాయము ఎక్కడ? మత్తయి సువార్త. వాళ్ళు ఏం చేసినారంట, అప్పటిదాకా మేలుకొని ఉన్న స్త్రీలు, కన్యకలు అప్పుడే పోయి అట్లా వచ్చినారంట. వచ్చేతలకి తలుపు ఏం చేయబడిందంట? తలుపు ఒక్కసారి వేయబడింది, మూయబడింది. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యో ప్రభు మేము రావాలా, ఆ పెళ్లి కుమార్ని చూడాలా, మేము ఆ పెళ్లి విందులో పాలు పొందాలా, మేము ఉండాలి కదా అక్కడ, మేము వివాహం చేసుకోకుండా నీ కొరకై ఉన్నాం, ఎదురు చూస్తూ ఉన్నాం, అట్లాంటిది నువ్వు మమ్మల్ని ఎట్లా విడిచిపెట్టిపోయినావు అని అంటే ప్రభు అంటాడు, ఆలోచన చేసినారు, అయిపోయింది, ఏం చేయలేం అని అన్నాడు. వన్స్ ద గేట్ ఈజ్ క్లోజ్డ్ దెర్ ఈజ్ నో విఐపీస్ అండ్ నథింగ్ విల్ బి ఎంటర్డ్ ఇన్ టు ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఆర్ ఇన్ ద హెవెన్. ఒక్కసారి తలుపు వేయబడిన తర్వాత ఎంత ప్రాముఖ్యత సంతరించుకున్న వ్యక్తి అయినా సరే ఆ పరలోకంలోనికి లేదంటే ప్రభు సన్నిధానంలోనికి రానేరడు. హెబ్రోన్లో బక్సీ అంకుల్ ఏం చేసేవాడంటే, చాలాసార్లు చెప్పాడంట నాలాగంటే కంటే ఆయనలాగా నేను చెప్పానంటే బాగుంటుంది. అంకుల్ ఏం చేసేవాడంటే, మందిరానికి టైం అంటే టైం ఎంత కరెక్ట్ అంటే, ఎవరైనా రాకపోని 9ంటికి ఆరాధన అంటే 9ంటికి లాక్ చేసేవాళ్ళు. మిగిలిన సమయానికి వచ్చేవాళ్ళంతా ఎక్కడ ఉండేవాళ్ళంట? బయట ఉండేవారు అంతే, వాక్యం వినేవాళ్ళు బయట ఉండి. కాబట్టి దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని వారు ముందే ఏం చేస్తూ ఉన్నారు? పరిగెత్తున్నారు. అబ్రహాం తన జీవితంలో చూడండి 75 సంవత్సరాల వయసులో కూడా దేవుడు చెప్పిన మాటకి ఎంత విధేయతను కనపరిచి తాను ముందుకు సాగుతూ వచ్చినాడు. కనుక మనం చూస్తే అబ్రహాము పిలువబడినప్పుడు 75 సంవత్సరాల వయసు కలిగిన వాడు. అబ్రహాముకి ఏం లేరంట? పిల్లలు లేరు. చాలా జాగ్రత్తగా గమనించాలి. 75 సంవత్సరాలకి ఇంకా పిల్లలు లేరు. ఇంకా ముందుకు సాగితే 15వ అధ్యాయం 2వ వచనం దేవుడు తనతో మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని రెండోసారి ప్రభు మాట్లాడడానికి పూనుకుంటా వస్తే అబ్రహాము దేవునితో అన్న మాట ఏమన్నాడు? దేవా నీవు నాకు ఏమి ఇస్తేనేమి, నాకేం లేరు, పిల్లలు లేరు. నెంబర్ 2 ఇక్కడ రెండవ మాట, మన జీవితంలో తప్పనిసరిగా ఒక క్రైస్తవుడిగా కలిగి ఉండవలసిన సంగతి మొట్టమొదటిగా ఏంటంటే, దేవుడు మనల్ని పిలిచినప్పుడు నిస్వార్థముగా దేవుణ్ణి ప్రేమించే వారమైతే మనలో కలిగి ఉండాల్సిన లక్షణాలు 2-3 నేను మీకు తెలియజేసి ముందుకు సాగే ప్రయత్నం చేస్తాను. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే, ప్రభు పిలిచినప్పుడు ఎన్ని పనులున్నా ముందు ఏం చేయాలంట? ప్రభుకు లోబడాలి. ఎన్ని పనులైనా ఉన్నాయి,
అన్నిటికంటే ప్రభువును ప్రధానముగా ఎంచిన ఎడల మనం నిస్వార్థంగా ప్రభువును ప్రేమిస్తున్నామని తెలియపరచబడుతుంది. అది మొట్టమొదటి అనుభవం. రెండవది ఏంటంటే మనకు ఏమి ఉందో ఏమీ లేదో అది ప్రభువుకు చెప్పాలా. చాలామంది ఏం చేస్తారంటే ఏం తమ్ముడు భోజనం చేసినావు అంటే అన్న భోజనం చేయలేదన్నా అని అంటారు. ఎందుకు చేయలేదు అని అంటే అమ్మ చేయలేదన్నా అని అంటారు కదా. ఎప్పుడైనా సరే ప్రభా నేను మధ్యాహ్నం భోజనం చేయాలా, సహాయం చేయి అడుగుతామండి మనము? అడగం. అదే మన జీవితంలో ఉన్న కొరత. అబ్రహాము తన జీవితంలో చాలా స్పష్టంగా చెప్పాడు, దేవా నువ్వు నాకు అంత ఇచ్చావు, అయితే నాకున్న ఏకైక కొరత సంతానం లేని జీవితం అని అన్నాడు. ఆ మాట అన్న తర్వాత దేవుడు ఎంత బాధపడ్డాడో తెలియదు, కానీ ఒక దేవుడే దిగి వచ్చాడు. 18వ అధ్యాయము. దేవుని యొక్క దూతలు వచ్చి ఇప్పుడు ఎవరితో మాట్లాడుతూ ఉన్నారంట? అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నారు. అబ్రహాముతో మాట్లాడి అబ్రహాము చేయించిన ఆ విందు వారు భుజించి వెళుతూ ఏం చేస్తూ ఉన్నారంట? అబ్రహామును ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎట్లా? ఏమన్నారు? మీదటికి మేము వచ్చే తలకి ఖచ్చితంగా నీకెవరుంటారు? కుమారుడు. చాలా జాగ్రత్తగా గమనించాల. మూడోది ఏంటంట? ఈడ మూడవ మాటను ఆధారం చేసుకుంటే అప్పటి దినాల్లోనే మీకు పుట్టబోయేది కుమారుడు, అంటే పుట్టక మునిపే జెండర్ డిసైడ్ చేసేసారు దేవుని యొక్క దూతలు. ఇక్కడ చూస్తే ఈ 18వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే వాళ్ళకు అనిపించింది, అయ్యో ఇదంతా సంభవించేలాగా లేదే, మా వయసులేంటి, నాకేమో 90+ కదా వాళ్ళు అనుకోవడం. అప్పటికే వృద్ధాప్యంలో ఉన్న నేను ఎట్లా నేను తిరిగి బలపరచబడగలను, ఎలాగో నేను ఒక శిశువుకి లేదంటే ఒక కుమారుడికి జన్మను ఎట్లా ఇవ్వగలను అని ఎన్నో ప్రశ్నలు ఇరువురికి. అయితే దేవుడు ఒక్కసారి ఒక వాగ్దానం మనకిస్తే అదేమైపోదంట? లయమైపోదు. అది నెరవేర్చబడేదాకా దేవుడు మర్చిపోవడం మనల్ని. ఉదాహరణకి చెప్తానండి, అబ్రహాము తర్వాత అంటే అబ్రహాముతో దేవుడు ఏమన్నాడంటే 400 సంవత్సరాలు మీరేం చేస్తారు? బానిసత్వంలో ఉంటారు. తర్వాత ఐగుప్తు అన్న ప్రజలకి నేనేం చేస్తాను? ఏం చేస్తా? తీర్పు తెచ్చి మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తా అని అన్నాడు. ఆ మాట నిర్గమాకాండం 15లో నెరవేర్చబడింది. మరి వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చాలంటే నెరవేరుస్తాడు. కాబట్టి మనం చూస్తే వాగ్దానం ఏం చేయబడతా వచ్చిందంట? 18వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే వాళ్ళకి అది అసంభవం అని అనిపించింది. అయితే 21వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే ఏం జరుగుతూ వచ్చిందంట? షారా ఒక కుమారునికి జన్మనిస్తా వచ్చింది. అతని పేరు ఏం పేరు? ఇస్సాకు. ఇప్పటిదాకా ఒక చరిత్ర. 22వ అధ్యాయం 2వ వచనం చూస్తే దేవుడు ఏమంటా వచ్చాడు? అయ్యా అబ్రహాము, నీవెంతగానో ప్రేమిస్తూ ఉన్న నీ కుమార్ని అనగా ఇస్సాకును నా కొరకు ఏం చేయాలా? బలిగా అర్పించు. ఇది ప్రభు చెప్పిన మాట. మనమైతే ఏమంటాం? అయ్యో ప్రభా లేక పిల్లల్ని ఇచ్చినావు, ఇచ్చింది నువ్వే మళ్ళీ తీసుకుంటా అంటున్నావే, ఏంది ప్రభా నువ్వు ఇట్లా కూడా చేస్తావా అని మనం అంటాం కదా. మరి మీరు అనుకోవచ్చు, అన్నా అబ్రహాముకు ఎంతమంది కుమారులు? ఒక్కరు కాదు కదా. అబ్రహాముకు ఇస్సాకు కంటే ముందు ఒక కుమారుడు ఉన్నాడు కదా, ఆయన పేరేం పేరు? ఇస్మాయేలు. మనము కొన్నిసార్లు తొందరపడతాం కదా. తొందరపడినామనుకో మన భూమి మీదకి ఎవరిని తెస్తామంట? ఇస్మాయిల్ను తెస్తాం. అంటే ఇస్మాయిల్ గురించి బైబిల్లో రాయించమన్న మాట ఏంటంటే అందరి ముఖము అతనికిని, అతని చెయ్యి అందరికీ ఎట్లుంటుందంట? విరోధముగా ఉంటుందంట. చూడండి ఎట్లుంటుందో పరిస్థితి. కాబట్టి మనము తొందరపడటం ద్వారా దేవుని యొక్క వాగ్దానమును తొందరగా నేను సంపాదించుకోవాలి అని మనము షార్ట్ కట్స్ వెతికామనుకో మనకు మేలు కంటే ఎక్కువ కీడే వస్తుంది. అక్కడ చూస్తే 21వ అధ్యాయంలో దేవుడు ఆ వాగ్దానం నెరవేరుస్తూ వచ్చినాడు. ఎవరికి ఇచ్చింది? అబ్రహాముకి ఇచ్చింది. అయితే ముందుకు సాగితే అదే దేవుడు ఇప్పుడు అబ్రహామును ఏం చేస్తూ ఉన్నాడంట? నీ కుమారుని నాకు బలిగా అర్పించు అని అన్నాడు. మనమైతే ఏం చేస్తామండి? ఈ దేవుడు వద్దు, ఈ మందిరం వద్దు, ఈ పరిస్థితి నాకొద్దు, అదే పోతే అన్నీ సర్దుకొని కదండి, ఊరు జిల్లా రాష్ట్రం మాట వీలైతే
దేశం కూడా దాటి వెళ్ళిపోతాం. అది మన జీవితం. కానీ అబ్రహాము ఏం చేస్తూ ఉన్నాడంట? దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడా లేదా అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ అబ్రహాం జీవితంలో నుండి ఏం చేస్తూ ఉన్నాడంట. రండి 22వ అధ్యాయము 11-12 వచనాలు చూస్తే, అబ్రహాము ఇస్సాకును ఎక్కడ పండబెడతా వచ్చాడంట? తాను కట్టిన బలిపీఠం మీద ఇస్సాకును పరుండబెట్టి ఇస్సాకును వధించడం కోసమై కత్తి ఏం చేస్తూ వచ్చినాడంట? పైకెత్తినాడు. ఒక్క సెకండ్ దేవుడు కలగజేసి కొనకుండా ఉన్నట్లయితే ఇస్సాకు ఏమైపోయేవాడు? దేవునికి బలియాగముగా చేయబడేవాడు. ఆ ఒక్క సెకనులో చూడండి ఎట్లుందో. ఏం జరిగింది? దేవుడు అబ్రహామును పిలుస్తూ వచ్చాడు. ఒక్కసారి పిలిస్తే అబ్రహాముకు వినపడుతుందో లేదో, ఆలస్యమవుతుందేమని, అబ్రహామా అబ్రహామా చూడండి ఎట్లా వచ్చిందో. 2 సార్లు దేవుడు అబ్రహామును పిలుస్తూ వచ్చినాడు. వెంటనే అబ్రహాం ఆ కత్తి అక్కడే ఉంచాడు. దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడా లేదా అని తెలియజెప్పే మన జీవితంలో నిస్వార్థముగా ప్రేమించే వారికి ఉండే 3 లక్షణాలు. మొట్టమొదటిది ఏంటంటే, ఎన్ని పనులున్నా మనము మన దేవునితో గడిపే సమయం, ఎన్ని పనులున్నా మనము మన దేవునితో గడిపే సమయము దేవునికి ఇవ్వాలి. నేను ఆదివారం గురించి మాట్లాడట్లేదు, ఎందుకంటే ఆదివారం అన్నది నా దృష్టిలో చాలా చిన్నది. ఎందుకనంటే ఒక్కరోజు మాత్రమే వస్తుంది. కానీ దేవుడు చూసేది ఒక్క ఆదివారం జీవితం కాదు. మిగిలిన 6 రోజులు కూడా దేవుడు ఏం చేస్తాడంట? మన జీవితాన్ని లెక్కేస్తాడు. మిగిలిన 6 రోజులు కూడా లెక్కేస్తాడు. జాగ్రత్త. ఒక్కరోజు ఏదో దేవుని మందిరంలో గడిపినాం, అయిపోయిందబ్బా, నా భారం అంతా తీరిపోయింది, నేను దేవునికి ఇవ్వాల్సిన ఆ సమయం అంతా అక్కడే అయిపోయింది అని అంటే కాదు. అబ్రహామును దేవుడు పిలిచిన వెంటనే దేవుడు అబ్రహామును పిలిచిన వెంటనే ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తూ ఉన్నాడంట? ఉన్న ఫలంగా బయటకు వచ్చాడు. అది కావాలా? నీవు నేను దేవుణ్ణి నిస్వార్థంగా ప్రేమించే వారమైతే దేవుడు పిలిచిన వెంటనే లోపడతాం అంతే. అక్కడ డబ్బు ఉందో లేదో, అక్కడ ఆ సంపద ఉందో లేదో, అక్కడ మేలుందో లేదో, అయితే లోపడటం చాలా ప్రాముఖ్యమైనది. నెంబర్ 2, రెండోది, దేవుణ్ణి ప్రేమించే వారమా, నిస్వార్థముగా ప్రేమిస్తూ ఉన్నామా లేదా అని తెలియజెప్పే రెండవ విషయం ఏంటంటే, దేవుడు ఏదైనా సరే మన దగ్గర నుంచి తీసివేయాలని కోరుకుంటే దాన్ని మనం తిరిగి మళ్ళీ కావాలి అని అనకూడదు. అంటే దేవుడు అన్నాడు, ఉదాహరణకి టీవీ తీసేశాడు, మళ్ళీ దేవా నేను టీవీ చూడాలా ప్రభువా, నా కళ్ళు ఆపరేషన్ కోసం పోతున్నాయి, టీవీ చూడడానికి కళ్ళు దేవా, ఇట్లాంటి ప్రార్థన కదా. దేవుడు ఒకటి తీసేసినాడంటే అది మన మేలు కోసమే. దాన్ని మళ్ళీ తిరిగి కావాలనుకున్నావు అనుకో, నీవు నేను నిస్వార్థంగా ప్రేమించట్లేదు, స్వార్థం ఉందని అర్థం. అబ్రాహాము తన జీవితంలో పిల్లలు లేనప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు, పిల్లవాడిని అనగా ఇస్సాకును బలిగా అర్పించమని చెప్పినప్పుడు కూడా ఒకేలాంటి జీవితం జీవించాడు. పిల్లలు లేనప్పుడు ఒకలాగా, తనకు కుమారుడు కలిగినాక ఒకలాగా, అలాగే కుమారుడు జన్మించి కుమారుని బలి అర్పించినప్పుడు ఒకలాగా దేవునికి సమాధానం ఇవ్వాలా. ఎల్లప్పుడూ ఒకే మాట, ప్రభువా నీవు ఏది చెప్తే అది నేను చేస్తా. అది నిస్వార్థమైన ప్రేమ ఉందా అని మనలో? బలం సమీపించడానికి వచ్చినా మంచిదే, మరి అబ్రహాము వంటి జీవితం లేకోకుండా దేవుడేమో నిన్ను నన్ను నిస్వార్థంగా ప్రేమిస్తున్నాడు. మరి మనం ప్రేమిస్తున్నామా? మనము నిస్వార్థంగా ప్రేమిస్తూ ఉంటేనే బలలో చేయవేయాలి. స్వార్థం ఉందనుకో మనము యోగ్యులము కాము. కాబట్టి ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు యొక్క శరీరంలోకి సాదృశ్యమైన రొట్టె, ప్రభు యొక్క రక్తంలోకి సాదృశ్యమైన ద్రాక్షారసంలోనికి పాలు పొందుదాం. మోకరించని దేవుడి మాటలు దీవించునుగాక. అబ్రహాము జీవితంలో నిస్వార్థముగా దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చినాడు అబ్రహాము. మరి అలాగూ నీవు నేను ఉన్నామా లేదా అని పరీక్షించుకొని బల్లను సమీపించుదాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ. అబ్రహాము తన జీవితంలో నిస్వార్థముగా మిమ్మల్ని ప్రేమిస్తూ వచ్చినాడు. మరి వ్యక్తిగతముగా నా మట్టుకు నేను
మా మట్టుకు మేము నిస్వార్థముగా ప్రేమించే వారముగా ఉన్నామా లేదా అని పరీక్షించుకొని బలం చేరుటకు సహాయం చేయండి. యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమె. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచిది, మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టెను సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమె. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క శరీరంలో సాదృశ్యమైన రొట్టె మీకు అందించబడుతుంది. ఒక చిన్న ముక్క తీసుకొని పక్కన వారికి అందించండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షరసము సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమె. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకి ఎత్తి చూపితే ప్రభు యొక్క రక్తంకు సాదృశ్యమైన ద్రాక్షరసం మీకు అందించబడుతుంది. ఒక చిన్న చుక్క తీసుకొని పక్కన వారికి అందించండి. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ. ఇంతవరకు మీరు చూపిన కృపకై స్తోత్రాలు. మిగిలిన రొట్టె ద్రాక్షరసం అనేకులు చేర్చబడవలసిన వారిని సూచిస్తుండగా అనేకులు దేవా రక్షణ ఆనందముతో నింపబడలాగున మీరే సహాయము చేస్తురండి. ఎవరు అయోగ్యంగా పాలు పొందారో వారిని మీరే క్షమించి మరి యొక్క తరుణాన్ని అనుగ్రహించండి. అట్లాగూ బేతేలు యొక్క సరిహద్దులను దేవ మీరే విశాలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నామయ్యా. అలా ప్రభాస్ను కరుణించండి, మంచి ఆరోగ్యంతో నింపండి. వైష్ణవిని బట్టి స్తోత్రాలు. మంచి ఆరోగ్యం తెచ్చేసి ఆత్మీయంగా అనేకమైన సంగతులు నేర్చుకున్నట్లు సహాయం చేయండి. ప్రిస్కిల్లక్కను బట్టి స్తోత్రాలు, రాజన్నను బట్టి స్తోత్రాలు. పండును కరుణించి బలపరచండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు విడిపిస్తూ రండి. అట్లా వచ్చిన నిహారికక్కను బట్టి స్తోత్రాలు, కరుణించండి. మీరు మంచి ఆరోగ్యం దయచేయండి. కుటుంబాన్ని బలపరచి భద్రపరచండి. ప్రేమించి ఇచ్చిన కుమార్తె శాన్వికాన్ని బట్టి స్తోత్రాలు దేవ. అట్లాగూ జాన్ను బట్టి స్తోత్రాలు. కుమారుని మీరే మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగూ దేవాని హారికక్క అన్నగారి యొక్క వివాహ విషయంలో మీరే సహాయం చేయండి దేవా. మీరే కృపను చూపించమని, అలాగూ మీ దాసరాలను కూడా కరుణించండి తండ్రి. ఫుడ్ పాయిజన్ అయింది దేవ, ముట్టండి, తాకండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగ అమ్మనవును కరుణించము. మీ దాసుని నన్ను కూడా కరుణించి మంచి ఆరోగ్యం దయచేయండి. జూలై 5వ తారీఖు జరుగుతున్న ఎగ్జామ్ విషయంలో సహాయం చేయండి. మంచి మార్కులతో పాస్ అవుటకు అనుమతించమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమె.
సమయంలో లేచి నిలబడి ఒక పాట పాడుచున్నగా మనం మన యొక్క ఈవులను ప్రభుకు సమర్పించుదాం. మాట్లాడుము జీవము గల దేవా. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపజేయుమా. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపజేయుమా. మాట్లాడుమా నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరము వినిపించుమా. దయతో మాట్లాడుమా నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరము వినిపించుమా. నీ కాయాసకరమైన నా హృదిలో ఉన్నచో, నీ వాక్యపు వెలుగునా పరీక్షింపుమా. నీ కాయాసకరమైనవి నా హృదిలో ఉన్నచో, నీ వాక్యపు వెలుగునా పరీక్షింపుమా. దయతో మాట్లాడుమా నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరము వినిపించుమా. దయతో మాట్లాడుమా నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరము వినిపించుమా. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపజేయుమా. మాట్లాడుము జీవము గల దేవా, జీవనదిని ప్రవహింపజేయుమా. దయతో మాట్లాడుమా నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరము వినిపించుమా. దయతో మాట్లాడుమా నీవే మాట్లాడుమా, నీ మెల్లని స్వరము వినిపించుమా. చివరి ప్రార్థన చేసుకుందాం. దయచేసి కూర్చోండి. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ. చెప్పబడిన మాటలు నీరు కట్టి ఫలింపజేయండి. మేము మా గృహములకు వెళ్తుండగా మీరే క్షేమమును, సమాధానమును, శాంతి, సంతోషమును, రక్షణ, ఆనందమును దేవా మీరు నాలో మాలో నింపుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. లోకంలోకి వెళ్తున్నాం దేవా, మీరు మాతో కూడా ఉన్నారు అన్న ధైర్యంతో ముందుకు సాగలుటకు కృపను చూపించమని వందనము చెల్లిస్తే నామమును ప్రార్థించాడు, బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమె తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమె. అందరికీ ప్రైజ్ ది లార్డ్.